హాయ్ అండి, హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రాబోతోంది. ఓజీ సినిమా 25వ తారీఖున దీనికి సంబంధించి అంటే రిలీజ్ కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి చిత్తూరుకు చెందినటువంటి ఒక వ్యక్తి లోచన్ శ్రీరామ్ అనే వ్యక్తి రాఘవ థియేటర్లో ఈ షోకి సంబంధించి ఒక టికెట్ని శేఖర్ అక్కడ మేనేజర్ దగ్గర ఒక టికెట్ని ₹1,00,000 ఇచ్చి కొనడం జరిగింది. ఆయన అభిమానులు నిజంగా అంటే వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారనే దానికి మరోసారి నిరూపించారు. సో అంత పెద్ద డబ్బులు పెట్టి కొన్నా కూడా ఆ డబ్బుల్ని ఆ పార్టీ అవసరాల కోసం, పార్టీ ఫండ్ కోసం, పార్టీ కార్యకర్తలు నాయకులకి అండగా ఉండడం కోసం ఆ డబ్బులను ఖర్చు చేయాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు సంబంధించి 2 రోజుల క్రితం కూడా డిప్యూటీ స్పీకర్ త్రిపుల్ గారు రఘురామకృష్ణరాజు గారు కూడా అసెంబ్లీ వేదికగా కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సందర్భంలోనే ఆయన చెప్పింది ఏంటంటే, సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్లాస్టిక్ నివారణకు సంబంధించి ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు దానికి ప్రత్యేకంగా ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సింపుల్గా మీ కార్యకర్తలకు చెప్పండి సార్, జన సైనికులకి మీరు ఒక్కసారి అంటే పిలిపించినారంటే చాలు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ చెత్త ఇదంతా కూడా జన సైనికులే మొత్తం అంతా కూడా వాటిని క్లీన్ చేసే పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఈ ప్లాస్టిక్ వాడద్దన్నట్టు కూడా వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకొచ్చేదానికి కూడా వాళ్ళు 100% సక్సెస్ఫుల్ అవుతుంది సార్ ఇది అన్నట్టు కూడా చాలా అంటే సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఒక నవ్వుకుంటూ అదేవిధంగా ఒక మంచి వాతావరణంలో ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే త్రిపుల్ గారు మాట్లాడింది అది మంచి పనే అయినప్పటికీ కూడా ఎందుకంటే గతంలో జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు వాళ్ళు అంటే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఎన్నో రకాల మంచి కార్యక్రమాలు వాళ్ళు గతంలో చేయడం జరిగింది. రక్తదానాలు కావచ్చు, ఇట్లా కష్టంలో ఉన్నటువంటి సందర్భంలో వరదలు, వర్షాలు ఇలాంటి సందర్భాల్లో ప్రజలను ఆదుకోవడం కానీ సపరేట్గా పవన్ కళ్యాణ్ గారి టీం వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో, ప్రతి ప్రాంతాల్లో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇవాళ అంటే రోజు రోజుకు కూడా ఈ ప్లాస్టిక్ సంబంధించి పెద్ద ఎత్తున ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో త్రిపుల్ గారు ఆ రకంగా ఒక మంచి కార్యక్రమాన్ని అక్కడ ఆయన అంటే వ్యక్తపరచడం జరిగింది. దానికి అందరూ కూడా చాలా హ్యాపీగా నవ్వుకోవడం, దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా నవ్వుకుంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే అది సాధ్యపడదు, బట్ ఆయన చెప్పిన విధానం మాత్రం ఒక ఆదర్శంగా జరిగిందని మనం చెప్పొచ్చు. సో ఇవాళ ఓజీ సినిమా సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉంది. అంచనాలు మించిపోయి ఈ సినిమా అంటే రిలీజ్ కాబోతోంది అంటూ కూడా మరి ఇవాళ ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎన్నో వచ్చినప్పటికీ కూడా ఆ సందర్భంలో ఎన్నో రకాల వాళ్ళు డిఫరెంట్గా అభిమానులు చేస్తూ ఉంటారు కార్యక్రమాలు. కానీ ఈయన శ్రీరామ్ మాత్రం ఒక టికెట్ని ₹1,00,000 పెట్టి కొనడం, అది మళ్ళీ ఆ డబ్బును కూడా పార్టీ ఫండ్కే రిటర్న్ ఇచ్చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయంగానే మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన రాత్రిబోలు కష్టపడి ఎన్నో రకాల సినిమాలు చేసి కొన్ని కోట్ల రూపాయల ప్రజల కోసం, పేద ప్రజల కోసం కష్టపడుతున్న తరుణంలో ఆయన అభిమానులు ఆయన సినిమాకి సంబంధించి ఒక టికెట్ని ₹1,00,000 కొని మళ్ళీ ఆ డబ్బును కూడా రిటర్న్ పార్టీ ఫండ్ ఖర్చు పెట్టుకోవడం అనేది కూడా పెట్టేయండి అని ఆయన చెప్పడం కూడా మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. సో చూద్దాం మరి ఆయన సినిమా రిలీజ్ కాబోతోంది కాబట్టి ఏ విధంగా ఉండబోతుందో. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈ నెక్స్ట్ వెనస్డే మన రిలీజ్ కానున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమాకి చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఫస్ట్ టికెట్ నేను 1 lakh ఇచ్చి కొనడం జరిగింది. ఈ 1 lakhని నేను జనసేన పార్టీకి డొనేట్ చేసే దాంట్లో ఈ ఇచ్చిన 1 lakhని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయన్ చెరువు పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా నేను పార్టీ వాళ్ళని కోరాను. పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సో చిత్తూరు ప్రజలందరినీ ఓజీ సినిమాని చూసి దాన్ని ఘన విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను.